అంబాజీపేటలో ప్రభాల తీర్థం కొనసాగుతుంది. కనుమ పండుగ రోజున కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయ ప్రభాల జాతర రాష్ట్ర పండుగ హోదాతో జగ్గన్న తోట ఉత్సవాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభాల ఊరేగింపులో 11 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మొసలిపల్లి గ్రామ శివారులోని జగ్గన్న తోట ప్రభాల తీర్థం జరగనుంది. ఈ ఉత్సవానికి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రభాల తీర్థానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభల తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. 450 ఏళ్లుగా కనుమ పండుగ రోజున జగ్గన్న తోట ప్రభల జాతర జరుగుతోంది. ఈ ప్రభల తీర్థాన్ని 11 గ్రామాల ప్రజలు కొనసాగిస్తున్నారు. ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థం గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ ప్రాంతంలో గుడి గాని గోపురం గాని ఏవి ఉండవు. అయితే 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజవత్సవాయ జగన్నాథ మహారాజు 11 మంది ఏకాదశి రుద్రులంతా ఒకే చోట కలవాలనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఏకాదశ రుద్రులు కొలువు లేక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశమవుతారని ప్రతీతి. ఈ సమావేశంలో లోక కళ్యాణం గురించి ఏకాదశ శత్రువులు చర్చించారని, అప్పటి నుంచి ఈ కోనసీమ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని ఇక్కడ ప్రాంత ప్రజలు నమ్మకం. నాటి నుంచి నేటి వరకు నిరాటకంగా జగ్గన్న తోటలో ప్రభాల తీర్థం నిర్వహించడం ఒక చరిత్రగా వస్తుంది. ఏకాదశ రుద్ర ప్రభులు అంబాజీపేట చుట్టుపక్కల 11 గ్రామాల నుంచి తరలి వస్తాయి. 11 ప్రభలు 11 స్వాములుగా కొలుస్తారు.